వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూలై 21, 22 తేదీల్లో మీ కాలం అనేది మీ వైపే తిరగబోతుంది. కాబట్టి ఒక నిర్ణయం వలన మీ జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి ఆ నిర్ణయం ఏమిటి? అలాగే కాలం మీ వైపు తిరగడంతో మీకు ఎలాంటి విషయాలలో కలిసి వస్తుంది, ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎలాంటి వారు ఏ విధంగా ఉంటున్నారు, మీ చుట్టూ ఉన్న వారిలో మీతో ఎవరు ప్రేమగా ఉంటున్నారు, అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఉన్నారు, వారు ఎవరో ఈ రోజున బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, మీరు చేసే వృత్తుల్లో ఎలాంటి లాభాలు వస్తాయి, నష్టాలు రాకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితే మీకు గ్రహాలను బట్టి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. తులా రాశి. రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా కాలంగా ఒకే ప్రశ్న ఎదురవుతుంది. అది ఏమిటంటే, ఎంతో కష్టపడ్డా కూడా వీరికి నష్టం అనేది వచ్చింది. అలాగే ఉద్యోగంలో చేసే పనుల్లో మీకు మంచి గుర్తింపు రాకపోవడం, మరికొందరికి వ్యాపారంలో లాభాలు రాకపోవడం, మరికొంతమంది తులారాశి వ్యక్తులకు కుటుంబంలో గౌరవం తగ్గడం, మీ మాట వినకపోవడం, మీపై గౌరవం చాలా తగ్గి మిమ్మల్ని పట్టించుకోకపోవడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది ప్రేమలో ఉన్నవారికి కూడా ఆప్యాయత అనేది తగ్గడం వలన మీపై ప్రేమ చాలా తగ్గడం, మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్నవారికి వివాహ బంధం కుదరకపోవడం, ఎదురు చూపులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏది చేసినా అనుకూలంగా లేకపోవడం, కానీ ఆర్థికంగా మాత్రం కాస్త ఎదుగుదల అనేది ఇప్పుడిప్పుడు కనిపిస్తుంది. ఏది చేసినా వాటిలో మీరు శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా లాభాలు వస్తున్నాయి. కానీ మీరు కొన్ని విషయాలలో వాటిని పట్టించుకోకపోవడం వలన ఆర్థికంగా వచ్చే లాభాలు రాకపోవడం అనేది జరిగింది. వరకు ప్రతి సంబంధంలో ఏదో ఒక అడ్డంకి జరిగింది. కానీ ఇవన్నీ యాదృచ్ఛికంగా మాత్రం అస్సలు జరగలేదు. కొన్ని విషయాలలో గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవడం, తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉండడం అనేది జరగడం వలన మీకు ఇలాంటి విషయాలలో ఇలాంటి అపార్థాలు చోటు చేసుకోవడం, ఆర్థిక నష్టాలు, అవమానాలు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అవే గ్రహాలు మీకు మరో అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి గ్రహాలు మీకు అనుకూలంగా ఉండే సమయంలో సమయాన్ని వృధా చేయకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు అదృష్టకాలం అనేది మొదలవుతుంది. ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఈ రాశి వారికి సూర్యబలం మరింత పెరగడం వలన ఈ రాశి వారికి ఎంతో అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం పెరుగుతుంది. జూలై 21, 22 తేదీల్లో మీపై శుక్ర ప్రభావం మరింత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రేమ బంధాలు, వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశం, అలాగే ప్రేమలో ఏదైనా అపార్థం ఉన్నట్లయితే అది తొలగిపోవడం, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా తగాదాలు ఉన్నట్లయితే అవి ముగిసిపోయి ప్రేమ బంధం ఎక్కువగా పెరగడం, ఆరోగ్యం, అలాగే మీపై ఉన్న
అపోహాలు తొలగిపోయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉండడం, కుటుంబంలో మీపై గౌరవం పెరగడం, సమాజంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్ట. తులారాశి వ్యక్తి అంటే చాలా గొప్పవారు. ఒకప్పుడు ఏ విధంగా ఉన్నా కూడా ఇప్పుడు చాలా గొప్పగా బ్రతుకుతున్నారు. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే వరకు పట్టుదలతో నిద్రపోకుండా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఇంతకాలంగా ఎదురుచూస్తున్న సమయం ఇప్పుడు రానే వచ్చింది. గ్రహ దృష్టి కూడా మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా మంచి ఆలోచన విధానంతో ప్రశాంతంగా ఉండి ఆ దైవ బలాన్ని నింపుకొని మీరు పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే ఎలాంటి నష్టాలు అనేవి కనిపించవు. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు నిజాయితీగా వెళ్ళి మీరు ధైర్యంగా వెళ్ళి తెలివితేటలతో సమాధానం చెప్పినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు తగిన ఉద్యోగం దొరుకుతుంది. అలాగే చిన్న చిన్న వృత్తుల్లో కూడా అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి పెంపొందించడానికి ఇప్పుడు మంచి సరి అయిన అవకాశం వస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకోండి. మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో మీకు చాలా అనుకూలంగా మారుతుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. కానీ శనీశ్వరుడు మీకు గట్టిగా ఒక విషయంలో వార్నింగ్ అనేది ఇస్తాడు. కాబట్టి అది మీరు గుర్తుంచుకున్నట్లయితే వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోయి వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎన్నడూ చూడని డబ్బు, ఆర్థికంగా ఎదుగుదల, మంచి పేరు, హోదా, ప్రతిష్ట, అలాగే ప్రేమలో ఒడిదొడుగులు లేకుండా ఎలాంటి అపార్థాలు లేకుండా చాలా సంతోషంగా ఉండే సమయం. ప్రేమలో ఉన్నవారు వివాహాలు కుదిరే అవకాశాలు ఇవన్నీ మీ ముందుకు వస్తాయి. కాబట్టి శనీశ్వరుడు మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నాడంటే గతంలో చేసిన తప్పులు మళ్ళీ తిరిగి చేయకూడదు. ముఖ్యంగా మీరు సమయాన్ని వృధా చేస్తూ అనవసర ఖర్చు అనేది చాలా పెంచారు. డబ్బు ఉన్నట్లయితే అది ఎప్పుడు ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తారు. అలాగే స్నేహితుల కోసమైనా ఎవరి కోసమైనా నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. అది కష్టానికైనా సంతోషానికైనా పెడతారు. కాబట్టి మిమ్మల్ని చాలా ఉపయోగించుకొని వదిలేశారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు, ఎవరితో అనవసర ఖర్చులు పెట్టకుండా ఇలా జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకున్నట్లయితే శనీశ్వరుడు మీకు అంతా మంచి చేసి వెళ్తాడు. లేదా గతంలో పడ్డ ఇబ్బందులు, కష్టాలు, బాధలు మళ్ళీ తప్పవు. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బు అప్పుగా మీ చేతితో ఎవ్వరికీ ఇవ్వకండి. కావలిస్తే మీ భాగస్వామితో కానీ మీ తల్లిదండ్రులతో కానీ వారి చేతితో అప్పు ఇచ్చినట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఎందుకంటే మీ చేతితో ఇచ్చినట్లయితే మీది చాలా జాలి గుణం. కాబట్టి డబ్బు తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు ఈ 2 రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఏవైనా పాత గొడవలు ఉన్నట్లయితే ఈ రోజున తొలగిపోతాయి. అలాగే ప్రేమలో ఉన్న వారి కోసం ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకోవాలని ఆలోచన విధానం పెరుగుతుంది. అది మరింత అనుభవంగా పెరుగుతుంది. విద్యార్థులకు అంత అనుకూలమైన సమయం. ఈ కాలం మీకు అనుకూలంగా ఉండడంతో ఈ సమయంలో మీరు ఎంత చదివితే అంత లాభాలు వస్తాయి. అలాగే మీ శ్రద్ధ మీ జీవితాన్ని ఎంతో ఎదిగేలా చేస్తుంది.